హాయ్ ఫ్రెండ్స్. అమ్మమ్మ కనిపించడం లేదు, ఓన్లీ వినిపిస్తుంది కదా. నాకు రేడియో అంటే ఇప్పుడు చాలా చాలా ఇష్టం. ఒకప్పుడు రేడియోలో ఆన్ చేయంగానే మీకు రేడియో అంటే తెలియకపోవచ్చు. అమ్మమ్మలో తాతమ్మలకి నాన్నలకు కూడా తెలిసి ఉండొచ్చు. ఇలా ఆన్ చేయంగానే చిత్రలహరియా శివరంజనియా కరెక్ట్ తెలియదు. దాంట్లో మొట్టమొదటి పాట ఏదని మా వారిని అడిగాను. మా వారికి కూడా ఏదో చెప్పాడు, నాకు కూడా కరెక్ట్ తెలియదు. ఆ సాంగ్ ఒకటి పాడదామనుకున్నాను. అలాగే ఈరోజు నాకు రేడియో గుర్తొచ్చి ఇలాగ మాట్లాడదాం. పిల్లల గురించి, పిల్లలకి ఇప్పుడు హాలిడేస్ ఇచ్చారు కదా, రేడియో గుర్తొచ్చి మాట్లాడదాం అనేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు పిల్లలకు హాలిడేస్ ఇచ్చారు కదా, ఎప్పుడు చదువులు హోంవర్క్లు మొయ్యలేని బరువులు, స్కూల్కి వెళ్ళి ట్యూషన్లకు వెళ్ళి అలసిపోయి వస్తున్నారు. మీ పిల్లల్ని ఒకసారి పచ్చటి పల్లెటూళ్ళకి తీసుకెళ్ళండి. చెట్లను, చేమలు, చెరువులు అంటే ఏంటి, పచ్చటి పంట పొలాలను చూపిస్తూ, బియ్యం ఎక్కడి నుంచి వస్తున్నాయో ఒకసారి మీ పిల్లల్ని అడగండి, చెప్పలేరు. వరిచేనులు చూయిస్తూ, ఎంత కష్టపడితే రైతు పండిస్తున్నాడో వివరిస్తూ, రైతు ఎంత కష్టపడితే మనం అన్నం తింటున్నాం వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తూ, ఫుడ్ విలువ పిల్లలకు తెలుస్తుంది. పిల్లలు ఫుడ్ను వేస్ట్ చేయకుండా కూడా ఉంటారు. పల్లెటూళ్ళకి తీసుకెళ్ళి మన కుటుంబం, ఇతను అన్న, వదిన, పెద్దమ్మ, చిన్నమ్మ, మేనత్త, ఇంతమంది బంధువులు ఉన్నారు, ఏ విధంగా పలకరించాలి అందరినీ, ముఖ్యంగా ఎలా పలకరించాలి అనేదే ముందర నేర్పించాలి తల్లిదండ్రులు. పిల్లలు ఎలా ఉన్నారంటే ఎంతసేపు సెల్లు, టైం దొరికితే సెల్లుకే అంకితమైపోతున్నారు. సెల్లే ప్రపంచం అయిపోయింది. తల్లిదండ్రులు పిల్లల ముందు సెల్లు కొంచెం తల్లిదండ్రులు దూరం పెట్టండి. వాళ్ళు కొంచెం మర్చిపోయినట్టుగా అయిపోతారు. చెరువులు గుర్తున్నాయా ఫ్రెండ్స్? చెరువుల్లో ఒకప్పుడు నాన్నలు, పెదనాన్నలు ఈతలు నేర్చుకునేవాళ్ళు. ఇప్పుడు పిల్లలకి ఈతలే తెలియదు. మీ పిల్లలకు ఈత కొట్టడం నేర్పించండి. బర్రెలను, ఆవులను, మేకలను, కోళ్ళను చూపిస్తూ పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయో అడగండి, చికెన్ ఎక్కడి నుంచి వస్తుందో అడగండి. ఏం చెప్తారో వాళ్ళకి చెప్పండి. బర్రెల నుంచి వస్తున్నాయని, పచ్చటి వరిచేను గురించి, అక్కడ వాతావరణం గురించి. సిటీలో పుట్టి పెరిగిన పిల్లలకి ఇవన్నీ తెలియకపోవచ్చు. పల్లెటూరులో పుట్టిన పిల్లలకి ఇవన్నీ మొత్తం తెలుసు. అంతెందుకు, ఇప్పుడు పట్నం పిల్లోడిని, పల్లెటూరు పిల్లోడిని పక్కన పెట్టి ఒక చెట్టు ఎక్కమని చెప్పండి, చిటికెలో చెట్టు ఎక్కేస్తాడు పల్లెటూరు అబ్బాయి. అదే పట్నం పిల్లోడు ఎలా ఎక్కాలి, నిచ్చెన ఉండాలి కదా, సాయం కావాలి కదా అని ఆలోచనలో పడతాడు. ఇంకా కుక్క ఎప్పుడైనా ధర్మకుట్టు వచ్చింది అనుకోండి, మధ్యలో పిల్లగోడు వస్తుంది. పల్లెటూరు అబ్బాయి వేసారు, చిటికెలో దాటిస్తాడు. పాపం అక్కడే ఆగిపోతాడు పట్నం అబ్బాయి. అమ్మమ్మ ఎవరిని తక్కువ చేసి మాట్లాడాలని అనుకోవడం లేదు. పిల్లలకు కష్టం విలువ తెలిసేలా పెంచండి. పిల్లలు అడిగారు కదా అని 10 రూపాయలు ఈజీగా ఇచ్చేస్తాం, కానీ అమ్మ నాన్నలు ఎంత కష్టపడితే ఆ 10 రూపాయలు వస్తాయి. ప్రతి ఒక్క పిల్లలకు తెలియాలి. ప్రతి తల్లిదండ్రులు మీ పిల్లలను ఇనుము ఎలా ఉంటుంది, స్ట్రాంగ్ ఇనుము ముక్క లెక్క తయారు చేయండి. కష్టం వచ్చినా బాధ వచ్చినా తట్టుకొని నిలబడేటట్టు ఆడపిల్లైనా మగపిల్లాడైనా మీ పిల్లలను ఎలా తయారు చేయాలంటే తల్లిదండ్రులు మీ చేతుల్లోనే ఉంది. అమ్మ నాన్నలు ఎలా ఉంటే అమ్మ నాన్న అడుగు జాడల్లోనే కదా పిల్లలు నడుస్తారు. మేమిద్దరం జాబ్ చేస్తున్నాం, అలసిపోయి ఇంటికి వస్తున్నాం, పని మనిషి ఉంది కదా తిని పడుకుంటారులే ఏముంది అని మీరు ఎప్పుడు అనుకోవద్దు. మీ పిల్లలు రూమ్లో ఎలా ఉన్నారు, చదువుతున్నారా, ఏం చేస్తున్నారు అన్న విషయాలు తల్లిదండ్రులు ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి.
అమ్మ నాన్నలు ఇద్దరు ముఖ్యమైన విషయం ఫ్రెండ్స్. ఇది ఒక్కటి చాలా చాలా ముఖ్యమైన విషయం. అమ్మ నాన్నలు ఇద్దరు పిల్లలను కొంచెం త్వరగా లేపండి. ఆడపిల్లలకు ఇంటి పనులు మెల్లిమెల్లిగా అలవాటు చేయండి. మగపిల్లవాడికైతే బయటికి వెళ్ళి కొన్ని సరుకులు తీసుకురా, మార్కెట్కి వెళ్ళి కొన్ని వస్తువులు తీసుకురా, పాల ప్యాకెట్ తీసుకురా. కొన్ని బాధ్యతలు చిన్నప్పటి నుంచి అలవాటు చేయండి. కొన్ని చెప్తూ ఉంటే ఒక సామెత ఉంది కదా ఫ్రెండ్స్, ఏమంటారు, మొక్కై వంగనిది మానే వంగుతుందని. చిన్నప్పుడే చెప్పాలి ఏవైనా. అదే పెద్దగైనాక చెప్పామనుకోండి వాళ్ళు అసలు వినరు. ఆడపిల్లనే అంతే. ఇప్పుడు 10 గంటల వరకు పడుకోబెడతాం. మన ప్రేమ అమ్మలది. కొంచెం ప్రేమ తీసి కొంచెం పక్కన పెట్టి సండే అయినా సరే కొంచెం వచ్చేయమ్మా ఇచ్చేయమ్మా అని మెల్లిమెల్లికి చెప్పాలి. సరే ఇప్పుడైతే డబ్బు ఉంది, హోదా ఉంది, పని మనుషులు ఉన్నారు, నౌకర్లు షాకర్లు అందరూ ఉన్నారు. కానీ టైం ఎప్పుడు మన చేతుల్లో ఉండదు. టైం ఎప్పుడు ఒకేలాగా ఉండదు. అన్నిటికీ ఎదుర్కొని నిలబడేలా మన పిల్లలను ఎంత స్ట్రాంగ్ చేయాలంటే ప్రతిదానికి తట్టుకునే విధంగా, గాలికి ఎండకు వానకి అన్నిటికీ తట్టుకునే విధంగా మన పిల్లల్ని స్ట్రాంగ్ చేయాలి. నేనేమన్నా తప్పుగా మాట్లాడితే ఫ్రెండ్స్ అమ్మమ్మని క్షమించండి. ఈరోజు రేడియోలాగా అనుకుని మాట్లాడుతున్నాను. రేడియో అమ్మమ్మ అనుకోండి. ఒకసారి చెప్దాము, పిల్లలకు హాలిడేస్ వచ్చాయి కదా, మా పిల్లలు కూడా రావాల్సింది. మా బిడ్డ కూతుళ్ళు, 2 కూతుళ్ళు 1 బాబు. వాళ్ళని కూడా వాళ్ళ నాన్న మా అల్లుడు ఆర్మీ అక్కడంతా చూయిస్తుండంట. స్విమ్మింగ్, చెరువుల్లో ఈతలు కొట్టిస్తున్నాడు. అవన్నీ వినేసరికి నేను కూడా ఒక మాట చెప్పాలనిపించింది, చెప్తున్నాను ఫ్రెండ్స్. అమ్మమ్మని తప్పుగా అనుకోకండి. అమ్మమ్మ మీద ఎవరు కోపం తెచ్చుకోవద్దు. మీరు నా పిల్లలే అనుకొని చెప్తున్నాను. ఒకసారి చెప్దాం అనేసి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఏమన్నా తప్పుగా మాట్లాడితే అమ్మమ్మని క్షమించండి.